నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ. యోగాసనాలు వేసిన అధికారులు, నాయకులు, ఉద్యోగులు. జంగారెడ్డిగూడెం సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో బేబీ షో, టాలెంట్ షోలు నిర్వహణ. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో ప్రత్యేక పూజలు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్లీవజోజి సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో యోగాభ్యాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ యోగాపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. నిత్యం యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అంతేకాకుండా మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా చేయాలని సూచించారు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించామన్నారు. యోగాను నిత్య ప్రక్రియగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం యోగా గురువులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ రాజు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల, డిప్యూటీ తహసీల్దార్ రమేష్, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్తో పాటుగా పలువురు అధికారులు, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మనకి ప్రభుత్వం వారు అంటే మోడీ గారు ఉత్తర్వుల ప్రకారము మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ఈరోజు మన కాలేజీ గ్రౌండ్లో యోగా డే కార్యక్రమం జంగారెడ్డిగూడలో నిర్వహించడం జరిగినది. ఈ యోగా డే కార్యక్రమాన్ని ఈ ఒక్కరోజు చేయడం కాదండి, ప్రజలందరూ అవగాహన తెచ్చుకొని ప్రతిరోజు వారి ఇంట్లో చేసుకుంటే మరీ యాక్టివ్గా ఉంటారు. ఎందువలనంటే మన లైఫ్లో మరీసారి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనకి ఈ ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీన్ని చేయడం వల్ల మనకు ఆరోగ్య మంచిగా ఉండే ఏ విధమైన ఇబ్బంది లేకుండా మంచి యాక్టివ్గా ఉంటారు. ప్రతిరోజు మీరు ఒకరోజు 2 రోజులు ట్రై చేసి చూడండి. 3వ రోజు నుంచి మీరు ఆటోమేటిక్గా యోగా చేయాలని అనుకుంటారు. ఎందువల్లంటే అలా రీఫ్రెష్మెంట్ అయిపోతారు మీ బాడీ. మనం స్నానం చేస్తే ఎలా రీఫ్రెష్ అవుతామో అదేవిధంగా బాడీ మొత్తం యోగా చేయడం వల్ల బాడీ మొత్తం రిఫ్రెష్ అయ్యి బాగా యాక్టివ్గా ఉంటాము. మైండ్ కూడా బాగా యాక్టివ్నెస్గా పనిచేస్తుంది. రోజు మనం పనుకోవడం వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు. మళ్ళీ రేపు పనుకుంటే మళ్ళీ నిద్ర వస్తుంది, కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఒక 3 days 4 days ట్రై చేయండి, ఆటోమేటిక్గా మీరే లేచిపోయి యోగాకి వెళ్తూ ఉంటారు. కంపల్సరీ ఈ విధంగా యోగా చేస్తారని ప్రజలందరూ మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఈరోజు 11వ అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలో అన్ని ఏరియాల్లో అన్ని సచివాలయ పరిధిలో నిర్వహిస్తున్నాము. వాటిలో భాగంగానే 10వ సచివాలయ పరిధిలో కాలేజీ గ్రౌండ్లో ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రతిరోజు యోగాలో మన జీవితంలో ఒక భాగం చేసుకుంటే ఆరోగ్యంగా, మానసికంగా అండ్ శారీరకంగా ప్రశాంతత వస్తుందనేసి ఆ ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ను మే 21 నుంచి జూన్ 21 వరకు ఒక నెల రోజుల పాటు నిర్వహించింది. వాటిలో భాగంగానే ఈ నెల రోజులు జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఎలాగా ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి దీన్ని ఇలాగే జీవితంలో భాగం చేయాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తూ విద్యార్థుల కేరింతలు, హర్షధ్వానాలతో జంగారెడ్డిగూడెంలోని సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో సందడి వాతావరణం నెలకొంది. వేసవి సెలవులు అనంతరం విద్యార్థులను స్కూళ్లకు తీసుకురావాలనే ఉద్దేశంతో సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ శనివారం బేబీ షో, టాలెంట్ షోలను నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని వారిలో దాగి ఉన్న ప్రతిభను కనపరిచారు. ఈ సందర్భంగా స్కూల్ ఫౌండర్ పివి వరలక్ష్మి మాట్లాడుతూ వేసవి సెలవుల అనంతరం విద్యార్థులను పాఠశాలకు రప్పించాలనే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పోటీలలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, ప్రముఖులు పెన్మత్స కుమారులు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారని అన్నారు.
ఈ నెల 23వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. సరికొత్త విద్యా విధానంతో సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యాబోధన జరుగుతోందని వివరించారు. అదేవిధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రెసిడెంట్ పి సీతారామరాజుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. I'm excited to announce that all the students who have joined Silver Oaks International School was given a chance to dance, sing or show their talent on the dais of Silver Oaks, so that they will be well acquainted and happy to attend the school from Monday. So we are starting the school from Monday. It will be for one session. Then after the foundational basics are revised, later on we will start into our books and start our syllabus. And so most of the parents have attended, and we are very thankful to every parent, and it was an extraordinary day full of dance and talents were shown. It shows how talented the children of this generation are. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ ప్రతినిధులు కోరారు. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలను, అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా తాను పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టానన్నారు. అదే ఆలయంలో తాను జూనియర్ అసిస్టెంట్గా, సీనియర్ అసిస్టెంట్గా బాధ్యతలు నిర్వహించానన్నారు. పదోన్నతిపై మరలా ఇదే ఆలయానికి రావటం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ప్రత్యేక పూజలు జరిపామని అన్నారు. ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని సూచించారు. కుటుంబ సమేతంగా స్వామివారిని పట్టణ సిఐ సుభాష దర్శించుకున్నారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి గ్రూప్ దేవస్థానంకు కె శ్రీనివాస్ గ్రేడ్ 2 కార్యనిర్వహణాధికారిగా నేను ఉంగుటూరు గ్రూప్ దేవస్థానం నుంచి ఇటీవల బదిలీలలో శ్రీ స్వామివారి దేవస్థానం ముందు ఛార్జ్ తీసుకుని ఉన్నాను. శ్రీ స్వామివారి ఆలయంలో నేను ఇదివరకు జూనియర్ అసిస్టెంట్గా మరియు సీనియర్ అసిస్టెంట్గా పనిచేసి పదోన్నతిపై వేరే కార్యనిర్వహణాధికారిగా బదిలీ
మళ్ళీ ఇదే టెంపుల్కి నేను కార్యనిర్వాహకుడిగా వచ్చి ఉన్నాను. శ్రీ స్వామివారి ఆశీస్సులతో నేను ఈ విధంగా ఉన్నతమైన పదవులు అధిరోహించి స్వామివారి యొక్క కృపకు పాత్ర కాగలను. అదేవిధంగా ఈరోజు స్వామివారి ఆలయంలో శనివారము స్వామివారికి విశిష్టమైన రోజు. స్వామివారి భక్తులు విశేషంగా మార్నింగ్ 5 గంటలకు సుప్రభాత సేవతో మొదలయ్యి మధ్యాహ్నం 2 గంటల వరకు నిరంతరంగా అష్టోత్తర పూజలు, దర్శనములు, ఉచిత దర్శనములు కూడా అర్చకుల ఆధ్వర్యంలో సక్రమంగా నిర్వహించున్నాము. అదేవిధంగా వచ్చిన భక్తులకు ఉచిత పులిహారతో పాటు ఉచిత భోజన వితరణం కూడా ఎంతమంది వచ్చినా అన్లిమిటెడ్గా అందరికీ సక్రమంగా పంపిణీ చేయించున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలను ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన, నివేదన, మంగళాశాసనం అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము, హారతి మరియు అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ప్రతి శనివారం మన ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా భక్తుల యొక్క సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామివారికి ప్రీతికరమైన మన పారిజాతగిరి క్షేత్రంలో భక్తులు విశేష సంఖ్యలో స్వామివారి దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రపంచ దేశాల్లో యోగాకు ప్రాముఖ్యత కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని బీజేపీ నాయకులు అర్జుల మురళీకృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో బీజేపీ పట్టణ శాఖ, ఎస్జీ అసోసియేట్స్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడాలంటే మనిషి యొక్క ఆలోచన మారాలన్నారు. ఇది యోగాతోనే సాధ్యమవుతుందన్నారు. దీనిని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా పర్యటన చేసి 170 దేశాల్లో యోగాకు ప్రాముఖ్యత కల్పించారని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించాలన్నారు. అనంతరం ఎస్జీ అసోసియేట్స్ నిర్వాహకులు సీఎంఏ గణేష్ గుప్తా మాట్లాడుతూ సోషల్ క్లబ్ ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించినందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. యోగా చేయటం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చన్నారు. కావున ప్రతి ఒక్కరూ యోగా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి ఈ యోగాని ప్రపంచవ్యాప్తంగా అందరితోనూ చేయించాలనేటువంటి ఉద్దేశంతో వారు ప్రపంచ దేశాలన్నీ తిరిగి జూన్ 21వ తారీఖుని యోగా డేగా నిర్వహించడం చాలా విశేషమైనటువంటి విషయం. ముందు మనిషిలో ఉన్నటువంటి శారీరక సౌష్ఠవం కంటే మానసిక వికాసం చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి నరేంద్ర మోడీ గారు యోగాని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ యోగా చేసినట్లయితే శారీరక విషయం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ముందు మనిషి యొక్క మనస్సు మారాలి, సాత్వికత రావాలి. ప్రపంచ దేశాలన్నీ ఎప్పుడైతే సాత్వికత వస్తుందో అప్పుడే ఈ దేశాలకి మధ్యన ఉన్నటువంటి యుద్ధాలు, కక్షలు, కార్పణ్యాలు ఏమీ లేకుండా అందరూ సోదరభావంతో ఉండాలని, అందరూ సాత్వికత ప్రదర్శించాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ యోగా డేని 21వ తారీఖుని ప్రపంచవ్యాప్తంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయటం, ప్రపంచంలో 170 దేశాలు సుమారుగా దీన్ని యాక్సెప్ట్ చేయటం, దీన్ని కంటిన్యూ చేయటం, ఇవాళ వరల్డ్ ఆఫ్ గిన్నిస్ రికార్డులో స్థానం పొందేలాగా ఆంధ్రప్రదేశ్లో ఈ దేశ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిర్వర్తించడం, దానికి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి అందులో పాల్గొనడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము. ఇక్కడ ఎంబీ క్లబ్లో యోగా దినోత్సవాన్ని కండక్ట్ చేసినందుకు, ఈ కండక్ట్ చేయడానికి హెల్ప్ చేసిన బీజేపీ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అయిన సుధాకర్ గారికి, అలాగే ఇక్కడ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని కోఆపరేట్ చేసిన ఎంఎస్ఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇక్కడ దీని రోజు ఇట్లా జరుపుకోవడానికి మెయిన్ కారణమైన యోగా గురువులు గారు సత్యనారాయణ గారికి చాలా బాగా చెప్పారు సార్, చాలా థ్యాంక్ యూ. ఈరోజు ఈ ఈవెంట్ని కండక్ట్ చేయడానికి నేను వచ్చి ఎస్జీ అసోసియేట్స్ తరఫున, నా పేరు గణేష్ గుప్తా అండి. మన మోడీ గారు ఏదైతే మోటివ్ తీసుకున్నారో
దాన్ని ఇంకా ఇలా ఎదరికి తీసుకెళ్ళాలి. అందరూ కూడా ప్రత్యేకంగా రోజుకి ఎంతో కొంత ఒక 1 hour అయినా సరే ఈ యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పని దీని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. యోగా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించాలని వర్జీనియా పొగాకు వేలం కేంద్రం ఆక్షన్ సూపరింటెండెంట్ జె సురేంద్ర కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రం 1లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా గురువు ఐఎస్ ప్రసాద్ సూచనలను పాటిస్తూ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా సురేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిపామన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రైతు సంఘం నాయకులు సత్రం వెంకట్రావు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విశాఖపట్నంలో 5 లక్షల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించిన ప్రధాని మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. యోగా అనుసరించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, తద్వారా పలు రకాల వ్యాధులు దూరమవుతాయని, కావున ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఓ ప్రశాంత్, ఐటీసీ బయ్యర్ వేణు ప్రవీణ, రైతు సంఘం నాయకులు రామకృష్ణ, పొనగంటి అనిల్, ఎల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 21 జూన్ మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సందర్భంగా మన జంగారెడ్డిగూడెం 32వ ఆక్షన్ ప్లాట్ఫామ్ నందు యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా 2015 నుంచి గౌరవనీయులైన మోడీ గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టిన ఈ యోగా దినోత్సవాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఇది 11వ యోగా దినోత్సవం. సో ఈ సందర్భంగా మనం ప్రజలకి లేకపోతే రైతులకి మన స్టాఫ్ అందరం యోగా యొక్క ప్రాముఖ్యత మరియు యోగాని ఆచరించడం వల్ల కలిగే లాభాలు అవన్నీ దృష్టిలో పెట్టుకుని యోగాని ఫాలో అవ్వాల్సిందిగా తెలియజేసుకుంటూ దాన్ని పురస్కరించుకుని ఇక్కడ యోగా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ యోగా యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని దాన్ని పాటించవలసిందిగా తెలియజేయటం జరిగింది. జూన్ 21 ఈ యోగా దినోత్సవం జరుపుకోవటం అనేది ఇవాళ మన ప్రజానీకాన్ని అందరికీ కూడా చాలా మంచి రోజని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకున్నాను. ఎందుకంటే మన గౌరవ ప్రధానమంత్రి గారు అయినటువంటి మోడీ గారు తను 11వ సంవత్సరం యోగా దినోత్సవం జరపడానికి ఇవాళ ఆయన మన వైజాగ్ ఇచ్చేసినారు. వాళ్ళు ఈ సందర్భంగా 5 లక్షల మందితో మనం యోగా కార్యక్రమాన్ని చేసే వరల్డ్లో ఇట్లాంటి యోగా దినోత్సవం జరుపుకోవడం ఎక్కడా జరగలేదనే దాని మీద దృష్టి పెట్టిన ప్రధానమంత్రి గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యోగా గురించి మనం ఇవాళ ప్రజలకి కానీ అందరికీ కూడా మనం చాలా ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి అయితే చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ స్పీడ్ యుగంలో ఎవరూ కూడా తన ఆరోగ్యం గురించి పట్టించుకున్న నాదులైతే బాగా తగ్గిపోయారు. దానివలన హెల్త్ పరంగా చాలామంది చాలా డిసీజులు పడి చాలా తక్కువ వయసులో హార్ట్ స్ట్రోక్ రావటం, మన దాంతోపాటుగా షుగరు ఇతరత్ర చాలా జబ్బులను పడి చాలా ఆరోగ్యపరంగా వెనకబడిపోతున్నాం. దీనికి మెయిన్ దాన్ని మనం తగ్గించాలంటే ఈ యోగా కార్యక్రమాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా ఆచరణలో పెట్టి దీన్ని చేసే విధానం ఏంటనేది మన యోగా గురువుల ద్వారా విషయం తెలుసుకొని మన ఆరోగ్యాన్ని మనం పెంపొందించడానికి ప్రతి ఒక్కడం కూడా తను వెనక ఉన్న 10 మందికి కూడా చెప్పి ఈ యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటే. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు
8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రజలకు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరులోని సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శనివారం యోగా. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా జరిపామన్నారు. అదే మాదిరిగా ప్రజలు ప్రతిరోజు యోగాను అనుసరించాలని పిలుపునిచ్చారు. యోగా చేయటం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. అనంతరం యోగా గురువుల సూచనల మేరకు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. Humanity needs. అందరికీ బదాయియా. అందమైన నగరం. స్టిచ్ చేస్తూ ఎక్సేల్ టు లెఫ్ట్ సైడ్ ఉంటూ టేక్ 1 feet distance between the both legs. యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 rounds హెడ్ రొటేట్ చేద్దామండి. Exhale, strike. Exhale, left side. Inhale, strike. ప్రయత్నపూర్వకంగా ట్విస్ట్ చేస్తూ కాలిని కూడా సాధారణ స్థితికి 3, 4, 5 స్ట్రెచ్ చేస్తూ. ఇందులో బాగా మన విశాఖపట్నంలో కూడా రికార్డ్ చేయడం జరిగింది. అలాగే మన జిల్లాలో కూడా ఈ రోజు ఈ టైంలో 9 lakhs మెంబర్స్ పార్టిసిపేట్ చేసి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన హెడ్ క్వార్టర్స్లోనే 3 లొకేషన్లు చేస్తున్నాము. మేజర్ ప్రోగ్రామ్ మనం సిఆర్టీ కాలేజ్లో చేసాము. చాలా మంది పార్టిసిపేట్ చేశారు. 5000 మెంబర్స్ దాకా మనకి ఇక్కడికి, ప్లస్ మనకి ఇంకా 2 గ్రౌండ్లు కూడా రావడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ ద మాస్ సపోర్ట్. థ్యాంక్ యూ టు ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చిల్డ్రన్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ. థ్యాంక్ యూ ఫర్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్. అందరూ ఏం చెప్తానో వెంటనే అది ఫాలో అయ్యి అప్లోడ్ చేయడం కానీ, రిజిస్టర్ చేయడం కానీ అన్ని చేసిన సచివాలయం సిబ్బందులు అందరికీ, ప్లస్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్, అండ్ ఇంపార్టెంట్లీ మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. ఎప్పుడు చెప్తానో, ఏ టైం చెప్తానో వెంటనే వచ్చి పార్టిసిపేట్ చేసి మంచి సపోర్ట్ ఇచ్చిన అందరికీ, మన మీడియా సిబ్బందులకి, మన ప్రెస్ వాళ్ళకి, మన పోలీస్కి అందరికీ చాలా 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 ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ అ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి వేలాది మంది యాత్రికులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లలో భక్తులతో నిండిపోయింది. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశ ఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 120 జంటలు పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ సూచించారు. పట్టణంలోని 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో ఉన్న ఎంపీపీ స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను గురించి వివరించారు. ఈ సౌకర్యాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదవాలని సూచించారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు మెరుగైన తర్ఫీదు ఇవ్వాలన్నారు. ఈ పాఠశాల అభివృద్ధికి తాము మరింత సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు సరియం నాగేశ్వరరావు, టీచర్స్ పి కౌసల్య, ఎల్వి రత్నం, జి నాగేశ్వర్ కుమార్, ఎం శ్యామల, అంగన్వాడీ టీచర్ బేబీ రత్నం, ఎస్ఎంసీ చైర్మన్ తియ్యాల ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో మన స్కూల్ నందు పిల్లలకి బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్స్ మీద ప్రత్యేక ఏర్పాటుగా చేసి ఈ రోజున స్కూల్ బ్యాగ్ ఎంతో మన్నికతో ఎవరి బొమ్మలు లేకుండా మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఆ పేరుతోటి ఈ రోజు ఈ స్కూల్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. అలాగే యూనిఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా లోకేష్ గారికి, మా స్కూల్ అందరి తరఫున కూడా ప్రత్యేకత ఇంత కేర్ తీసుకుంటున్న లోకేష్ గారికి, అలాగే సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే స్కూల్ పట్ల అన్నం తినే ఫుడ్ విషయంలో కూడా సన్నబియ్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక శుభసూచకం. మా పిల్లలందరికీ తరఫున కూడా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే మన 4వ వార్డు ఇందిరానగర్ కాలనీకి స్కూల్కి ప్రభుత్వ పాఠశాలలు అని చులకనగా చూడకుండా కార్పొరేట్ స్కూల్ ధీటుగా కూడా ఇంకొక 2 మాస్టర్లు మనకి రావడం జరిగింది. ఇది ఒక మనకి చాలా ఆనందకర విషయం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తించి కంపల్సరిగా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహిస్తూ మన ఇందిరానగర్ కాలనీలో ఈ అవకాశాన్ని, స్కూల్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భీమడోలు మండల వ్యాప్తంగా శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలలు, సచివాలయాల వద్ద యోగా సాధన చేశారు. భీమడోలు హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్వి నాగరాణి, తహసీల్దార్ రమాదేవితో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు కలిసి స్వయంగా యోగా సాధన చేశారు. పలు క్లిష్టమైన యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని, యోగాతో శారీరక సౌష్ఠవం, మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎంపీడీఓ పద్మావతిదేవి అన్నారు. యోగా ప్రతిజ్ఞ చేయించారు. శిక్షకులు సత్యేంద్ర, గ్రామ పంచాయతీ సూపర్వైజర్ సందీప్ను అధికారులు సత్కరించారు. ఇదే సందర్భంగా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అవగాహన ర్యాలీ నిర్వహించారు. మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తనూజ, ఏఎంసీ చైర్మన్ శేషపు గిరి, టీడీపీ మండల అధ్యక్షులు కరణం పెద్దిరాజు, బీజేపీ నాయకులు ప్రవీణ్ పటేల్, మూర్తి, పైడిమాల యుగంధర్, ఎంఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రెండు మూడు ఆసనాలు కానీ మీ ఇష్టం. వాకింగ్ అంట యోగా క్యాట్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. నేను నా పట్ల, నా కుటుంబం పట్ల, ప్రపంచం పట్ల శాంతి, ఆనందము, ఆరోగ్య విషయములందు కర్తవ్య స్వచ్ఛాంధ్ర సాధిద్దాం, భారతదేశంలో అంతా కూడా ఈ రోజు 11వ యోగా దినోత్సవం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ కూడా పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే కనుక మనం ఎంతో ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో మీరు ఒక 10 మందికి చెప్తూ ఉండాలి. చుట్టుపక్కల వాతావరణం
పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు మన ఆరోగ్యవంతమైనటువంటి జీవనం సాగించడానికి అవకాశం ఉంటుందని మీ ద్వారా ఇంకొక 10 మందికి వెళ్ళినప్పుడు మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన ప్లాస్టిక్ ను వాడడం కూడా మనం నిరోధించుకునే దిశలో కూడా మీరందరూ పయనించాలని మీ అందరం కూడా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాట గంగానమ్మ కాలనీలో తండ్రి అంత్యక్రియలను కుమార్తె నిర్వహించింది. పట్టణానికి చెందిన ఆదిమూలం వెంకటేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందారు. మృతునికి సోదరులు ఉన్నప్పటికీ వారెవరూ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇష్టపడలేదు. మృతుడికి కుమారులు లేరు. దీంతో వెంకటేశ్వరరావు కూతురు ముప్పన జ్యోతి ఆ బాధ్యతలు నిర్వర్తించారు. స్థానిక శ్మశాన వాటికలో తన తండ్రి చితికి నిప్పంటించి అంత్యక్రియలు జరిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ. యోగాసనాలు వేసిన అధికారులు, నాయకులు, ఉద్యోగులు. జంగారెడ్డిగూడెం సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో బేబీ షో, టాలెంట్ షోలు నిర్వహణ. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో ప్రత్యేక పూజలు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.